హాయ్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. నేను మీ ప్రశాంతి. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మ చేతి మటన్ పచ్చడి అండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది, మినిమం 3 months అయినా నిల్వ ఉంటుందండి. బయట ఫ్రిడ్జ్లో అయితే 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. లెట్స్ గో ప్రాసెస్. ముందుగా మన ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా తగినంత ఆయిల్ తీసుకోండి. ఇక్కడ మేము కేజీ తీసుకున్నాము మటన్ అనేది. ఇలా ఫ్రెష్గా 2-3 times కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మనం పండగలప్పుడు తెస్తాం కదా మటన్, దాంట్లో కొంచెం ఇలా పక్క తీసుకొని బోన్స్ వరకు కర్రీ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. చాలా బాగా తింటారు పిల్లలు అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో. చూడండి, మటన్ పీసెస్ అనేది ఇలా ఫ్రెష్గా కడిగి చిన్న చిన్న పీసెస్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇది కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుందండి, మినిమం 45 minutes టైం తీసుకుంటుంది. చూడండి, మటన్ నుంచి వాటర్ అనేది ఇలా వచ్చేసినాయి. పీసెస్ కూడా కొంచెం వైట్గా అయిపోతున్నాయి. చూడండి, ఆ వాటర్ అనేవి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా మధ్య మధ్యలో కడుపుకుంటూ చేసుకోండి, లేకపోతే అడిగంటేస్తుందండి. చూడండి, పీసెస్ అనేది ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్లోకి వచ్చినాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ టైంలో దీనికి తగినన్ని ఉప్పు కారాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారాలు యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు అనేది పొయ్యి మీద ఉంచొద్దండి, మాడిపోతుంది. మటన్ ఫ్రై అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్లాంటి రెసిపీస్ మన ఛానల్లో ఇంకెన్నో ఉంటాయండి. వీడియోని ఎండింగ్ చూడండి. ముందుగా దీంట్లోకి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ 2 tablespoons యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. తర్వాత దీంట్లో తగినంత పసుపు తీసుకోండి. పసుపు యాడ్ చేసినాక ఒక 2 times ఇలా కలిపి దీంట్లోకి వెంటనే ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. కారం ఇక్కడ 3 tablespoons తీసుకుందండి. ఒక గరిట అన్నట్టు గట్ట కొలతతో తీసుకుంటుందమ్మా. తర్వాత దీనికి తగినంత కొబ్బరి పొడి అండి. ఇది 1/2 కుడక తీసుకుంది. దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. కొబ్బరి పొడి అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లోకి మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకోండి. చూడండి, నురుగులు అనేవి ఇలా వస్తుంది కారం వేసిన వెంటనే. ఇవి 2 యాడ్ చేసుకున్నాక ఒక 2 minutes కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండింగ్లో కొంచెం మసాలా యాడ్ చేసుకుందండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కదా నాన్ వెజ్ ఏదైనా. దీంట్లోకి కొత్తిమీర అట్లాంటివి ఏమి యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ఇది పచ్చడి కదా, నిల్వ ఉండే దాంట్లో మనం ఆకులు అట్లాంటివి యాడ్ చేస్తే ఎక్కువ రోజు నిల్వ ఉండదండి. ఈ టిప్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఎండింగ్లో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసాం. పైనుంచి ఇలా నురుగులు ఉంటాయండి. తర్వాత ఒక 5 minutes తర్వాత ఇలా అయిపోయింది. అంతే, చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసింది. ఈ రెసిపీ అనేది ఎంతమందికి ఇష్టమో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ చూసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.